అండ్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుకు అఫీషియల్. సో ఈరోజు కమిటీ కుర్రోళ్ళు సినిమా చూశానండి. సినిమా చూశాక ఎంత ఆనందపడ్డానో అంతే బాధపడ్డాను. సినిమా మన చిన్నప్పటి రోజులు బాగా గుర్తు తెచ్చాయి అనమాట. సో సినిమా చూసినప్పుడల్లా కూడా నాకు అనిపించింది ఏంటంటే మనం పోయిన టైము పోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేము. సో నేనైతే మాత్రం ఈ సినిమాలో నా 18-17 సంవత్సరాల వయసులో నేను చిన్నప్పుడు అంటే 7వ సంవత్సరం 8వ సంవత్సరం మన ఊహ తెలిసిన కాడి నుంచి మనం ఏం చేసామో ఇవన్నీ కూడా అసలు అవన్నీ ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. చిన్నప్పుడు నేను చదువుకున్న బడి అంటే స్కూల్ అంటే ఇంగ్లీష్లో అంటారు కానీ బడి గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఏటుగట్ల మీద సైకిల్ తొక్కుకోవడం కానీ సైకిల్ టైర్లు ఆడడం కానీ చిన్నప్పుడు చిన్న చిన్న వాచీలు కొబ్బరాకులతో ఇలా జువ్వల కింద వేయడం కానీ ఇవన్నీ కూడా డైరెక్టర్ వంశీ గారు నిజంగా మా ఊరు గొప్పతనం చూపించేవా నువ్వు. నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బాగా చూపించావంటే నువ్వు మా ఊరి ఎటకారాలు ఆ ఎటకారం మాటలు యాస భాష ఆ భావం బలగం సినిమాలో తెలంగాణ అక్కడున్న ప్రేమ అభిమానాలు కానీ అక్కడ కట్టుబాట్ల బలగం సినిమాలు ఎలా చూపించారో ఈ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాలో కూడా నువ్వు చూపించిన విధానం ఉంది. ఆ డైరెక్షన్ నరేట్ చేయడం బాగుంది. చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ అయిందా, ఫ్రెండ్స్ వచ్చారా, సెంటిమెంట్ సీన్లు పెట్టేసామా, క్లైమాక్స్ అయిపోయిందని కాకుండా ఫస్ట్ అసలు ఇంట్రడక్షనే మూవ్ ఆన్ అయ్యావంటే నిజంగా చెప్పాలంటే 11 క్యారెక్టర్స్ కూడా డిజైన్ చేయడం కుర్రోళ్ళని ఎంత బాగా షైన్ చేశాడు. ఈ కుర్రోళ్ళకి యాక్టింగ్ స్కిల్స్ ఎంత బాగా నరేట్ చేయించాడు, దగ్గరుండి చేయించుకున్నాడు. వాళ్ళు ప్రొఫెషనల్లా చేశారండి నిజంగా చెప్పాలంటే. ఈ 11 మంది ఫ్రెండ్స్ ఉన్నారో 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారో అంటే నేను లెక్క పెట్టలేదు కానీ అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల లెక్క పెట్టలేదు కానీ ప్రతి ఫ్రెండ్స్లో ఒక పెద్ద వయసు ఉన్నవాడు ఒకడు ఉంటాడు. అందులో పెద్దోడు అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడం, ఆ లింగి పంచి కట్టుకోవడం, ఆ ఊళ్ళో ఇంకా వాడే అందరూ ఉద్యోగాలు చేసి బయటకు వెళ్ళిపోతే వాడు ఒక్కడే వీళ్ళు ఎప్పుడు వస్తారా, వీళ్ళతో కలిపి మందు ఎప్పుడు తాగలరా అని చెప్పి వెయిట్ చేయడం కానీ అందులో అందరు ఫ్రెండ్స్లో ఒక కోపిస్టోడు ఒకడు ఉంటాడు. బాగా కోపం ఎక్కువ ఉంటుంది. ఆడి క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. మన ఫ్రెండ్స్లో కూడా ఒక్కొక్కడు ఉంటాడు, తలతిక్కనా కొడుకులు అంటారు చూసారా, ఒకడు ఉంటాడు. అలాగే ఈ క్యారెక్టర్ ప్రతిదీ కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు చిన్నప్పుడు లవ్వులు కానీ ఆ చిన్నప్పుడు లవ్వులకి మనం ఏదైనా పండగలకు కానీ ఉగాది టైంలో కానీ వాళ్ళు కలుసుకునేటప్పుడు ఆ జాతరల టైంలో కలుసుకునేటప్పుడు మనలో ఉన్న హావభావాలు ఆ సంతోషం ఎలా ఉంటుంది అన్నీ కూడా మైండ్ బాగా ఎక్కేసింది చెప్పాలంటే. సో డైరెక్టర్ గారు వంశీ గారి విషయానికి వస్తే రాజమండ్రి నుంచి వచ్చాడా కాకినాడో తెలియదు కానీ కరెక్ట్గా పట్టి నాడి ప్రజలు హాల్లో కూర్చున్నప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో సేమ్ డిట్టో అలా కూర్చోబెట్టేశాడు. 2.5 గంటలు నవ్వుకున్నాం, బాధపడ్డాం, ఏడ్చాం. ఈ 3 ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్స్ చనిపోతే ప్రతి ఫ్రెండ్స్లో ఒకటి ఏదో ఇదవుతుంది. ప్రతి వాడి లైఫ్లో ఉంటుంది. అలాగే ప్రతి వాడి లైఫ్లో ఒక లవ్ ఉంటుంది. అలాగే ప్రతి వాడి ఫ్రెండ్షిప్లో ఏదో ఒక చిన్న చిన్న గొడవలు ఉంటాయి. సో అన్నీ కూడా సేమ్ డిట్టో దింపేశాడు. ఇలాంటి సినిమాలు వచ్చినాయి కదండి, ఎందుకు ఈ సినిమా గురించి మీరు చెప్తున్నారు అని అంటే కనుక ప్రతి సినిమా వేరు, ఈ సినిమా వేరు. బలగం సినిమా తెలంగాణ సినిమాలో ఎలా నిలిచిపోయిందో ఈస్ట్ వెస్ట్లో ఇలాంటి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా గుర్తుండిపోతుంది. ఎందుకనంటే కమిటీ కుర్రోళ్ళు అని పెట్టారు కానీ ఇది చిన్ననాటి మధుర జ్ఞాపకం అని టైటిల్ పెట్టుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. సో ఎంత చెప్పినా కొణిదెల నిహారిక గారికి నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. చాలా సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇలాంటి కథ ఎంచుకోవడం అంటే నిజంగా చాలా కట్స్ ఉన్నాయి. నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు డబ్బు ఉందని ఎలాంటి ఫీలింగ్ లేకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ కొత్త వాళ్ళ డైరెక్టర్స్ని బయటికి తీసుకొస్తూ నిజంగా ఆవిడకి హ్యాట్సప్ ఎందుకు చెప్తున్నానంటే ఇది లేదు. సినిమా అంటే ఎంత ఫ్యాషన్ అనేది ఈ కథ చూస్తే అర్థమైంది నాకు. నిజంగా సినిమా చూస్తుంటే అరే అమ్మ ఏదో అయిపోతుంది, ఏదో నేతులు ఇడ్లీ ముంచుకుని తిన్నట్టు ఎలా కరిగిపోతుందో సినిమాలో అయిపోతూనే ఉంది. సాంగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ సాంగ్స్లో వచ్చిన బ్యూటిఫుల్ లొకేషన్స్ బాగున్నాయి. ఆ ఏటుగట్లు, ఆ కొబ్బరి తోటలు, ఆ చిన్న పాకలు. అలాగే సినిమా ఫ్రెండ్షిప్ కోసమే కాదండి, ఈ సినిమాలో దేవుడి భక్తి కోసం. అంటే ప్రతి ఊర్లోనూ ఒక అమ్మవారి జాతర ఉంటుంది. కానీ ఈ సినిమాలో 12 సంవత్సరాలకు వచ్చే ఒక జాతరని అది ఒక కథ అంశంగా తీసుకొని సో సినిమా ఈ కుర్రోళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక వాళ్ళ పాలిటిక్స్లో ఎవరు నగ్గాలి, ఎవరు ఓడిపోవాలి, ఇలాంటి కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడుతూ కూడా సినిమాని అలా లాక్కుని వెళ్ళారు. క్యారెక్టర్స్ అయితే మాత్రం హ్యాట్సప్ చెప్పాలి. అందులో సుబ్బు క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. సో ఎంత చెప్పినా ఈ సినిమా కోసం తక్కువే. చాలా ఎంజాయ్ చేశానండి నిజంగా. చాలా కామెడీ ఫన్ అయింది. ఆ ఎటకారం మాటలు కరెక్ట్గా చేసేవారా నువ్వే అవన్నీ మాటలు ఉంటాయి కదా, ఆ యాస భాష అక్కడ మెయిన్ చెప్పాలంటే చాలా గ్లామర్ రోల్స్ కాదు క్యారెక్టర్స్. ఊళ్ళో మనుషులు ఎలా ఉంటారు, ఊళ్ళో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ గడ్డలు ఎలా ఉంటాయి, వాళ్ళ లింగి పంచులు కట్టుకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా
ఆ డైరెక్టర్ నిజంగా దింపేసాడు అలాగా. నా మైండ్లో ఏదైతే ఊహించుకుంటానో ఒక 10-18 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నేను ఎలా ఊహించుకుంటానో సేమ్ అట్మాస్ఫియర్ అప్పుడు ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు అలాగే దింపేసాడు. అప్పుడు టీవీలు కానీ అక్కడ అసలు ఆడుకునే విధానం కానీ, ₹2 సైకిల్ రెంట్కి తీసుకున్నా, ₹2 పెట్టి అవి జీళ్ళు అవి కొనుక్కునేవాడిని. ఇవన్నీ కూడా అంటే మనకి కొబ్బరి ఆకులతోటి జువ్వలు వేసుకోవడం కానీ ఈ చిన్నప్పుడు ప్రతి ఒక్కడు చేశాడు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, పోయిన టైము మనకు తిరిగి రాదు, పోయిన కాలము తిరిగి రాదు. కానీ నేను ఈ సినిమాలో అవన్నీ కూడా నేను చూసా, 2.5 గంటలు బాగా ఎంజాయ్ చేశాను. సో ఆల్ ది బెస్ట్ వంశీ గారు. అలాగే ప్రొడ్యూసర్గా మొదటి అడుగు వేసిన కొణిదెల నిహారిక గారికి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మంచి కథ తీసుకొచ్చారు. రేపొద్దున మీరు ఎలాంటి సినిమా తీసినా ఫస్ట్ ప్రతి అడుగు ఫ్యాన్స్దే ఉంటుంది. చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కొత్త వాళ్ళందరినీ కూడా. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. డైరెక్షన్ కూడా అది ఎలా తీశారంటే మనకి బిట్లుగా అనమాట. చిన్నప్పుడు స్టోరీ చిన్నపిల్లలు చెప్తూనే మనకి పెద్ద సీన్లన్నీ చూపించడం. ఏది డైరెక్షన్ అంటే ఎలా అంటే చాలా క్రియేటివిటీగా ఆలోచించారు. చెప్పాలంటే ఒక డైరెక్టర్కు ఉన్న లక్షణాలన్నీ కూడా దీనికి ఏదో ఒక పెద్ద డైరెక్టర్కు ఉన్న మైండ్ సెట్తో ఆలోచించాడు. సో అంటే పెద్దోళ్ళకి కూడా బాగుందిరా, ఏదో తీసేసాడు, ఎవరో ప్రొడక్షన్ పెట్టేశారు అన్నట్టుగా కాకుండా ఒక సీనియర్ డైరెక్టర్ ఎలా చేస్తాడో అలా తీసాడు. సో ఫోటోగ్రఫీ, సాంగ్స్, మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ అయినాయి. చెప్పాలంటే ఏదొక్కటైనా మైనస్ అయినా కూడా సినిమాకి నిజంగా దెబ్బ పడేది. సో క్లైమాక్స్ అంత బాగా చూపించారు. సో ఇందులో కట్టుబాట్లు అంత బాగా చూపించారు. ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ప్రేమ అభిమానం ఎలా ఉంటే చూపించారు. సో వాళ్ళ కక్షలు ఉండవు, ప్రేమ తప్ప ఏం ఉండదు, అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. సో కమిటీ కుర్రోళ్ళు సినిమా చాలా బాగుంది. దీనికి ఎంత చెప్పినా తక్కువే. సో దీనికి నేను రేటింగ్ విషయానికి వస్తే మాత్రం నేను 5కి 5 అనమాట. ఎటువంటి సందేహం లేదు, 5కి 5 నేను రేటింగ్ ఇచ్చేసానంటే మీరు అర్థం చేసుకోండి. అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయ్ ధనుక్ అఫీషియల్. సార్ ఫర్దర్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.